క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మనల్ని సజీవులుగా ఈ దినంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. దేవుని యొక్క ప్రేమ మన పట్ల వెల్లడి అవుతూ ఉంటుండగా ఇంకను మనం నమ్మకంగా ప్రభు ముందు ప్రభుకి లోబడి ప్రభు చిత్తంలో మనం నడిచినప్పుడు ఆయన కాపుదల ప్రతి విధమైన సంక్షోభంలో కూడా మనకు కాపాడే ఆయన మనల్ని నడిపించే దేవుడే అన్నాడు. ఈనాటి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? మార్చి నెల 8వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. ఈ వాక్యంలో రెండు గొప్ప సత్యాలను ప్రభు వెల్లడి చేస్తూ ఉన్నారు. ఒకటి దేవుని స్వభావం, అది తల్లి లాంటి ఆదరణ. రెండవది దేవుని యొక్క వాగ్దానం, భవిష్యత్తులో సంపూర్ణమైన కాపుదల లేదంటే ఓదార్పు. ఇది కేవలము ఒక ఆదరించే మాట కాదు, కానీ దేవుని యొక్క హృదయాన్ని చూపించే వాక్యం. తల్లి తన కుమారుణ్ణి ఆదరించినట్లు అంటున్నారు. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ లేదంటే దేవుడు తన యొక్క స్వభావాన్ని తండ్రితో పోల్చబడింది, తండ్రిగా చెప్తారు. కానీ ఈ వచనంలో మాత్రం దేవుడు తల్లితో పోల్చుకుంటున్నాడు తన ప్రేమను. ఎందుకు అంటే తల్లి ప్రేమ యొక్క లక్షణాలు. బిడ్డ బాధపడినప్పుడు మొదటిగా స్పందించేది తల్లి. బిడ్డ ఏడిస్తే తన ఒడిలోకి తీసుకుంటుంది, హక్కును చేర్చుకుంటుంది. తన బిడ్డ బలహీనంగా ఉన్నప్పుడు మరింతగా దగ్గరగా ఉంటుంది, ఆదరిస్తుంది. తన ప్రేమలో ఎటువంటి స్వార్థము లేకుండా ప్రేమించగలిగేది తల్లి మాత్రమే. తల్లి యొక్క ఆదరణ ఎవ్వరి యొక్క ప్రేమతో కూడా పోల్చగలిగింది కాదు. అంత చక్కని రీతిలో లేదంటే యథార్థంగా ప్రేమించేది తల్లి మాత్రమే. గనుక తల్లి ప్రేమతో దేవుడు తన ప్రేమను పోల్చుకుంటూ తల్లి ప్రేమతో పోటీ పడుతున్నట్లుగా ఈ యొక్క వచనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో కూడా ప్రభు అంటారు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరిచినా వారైనా మరచును కానీ నేను నిన్ను మరువను అంటాడు. నిజమే, ఈ రోజుల్లో చూస్తే మనుషుల యొక్క ప్రేమ మారిపోతుంది, తల్లి యొక్క ప్రేమ కూడా మారిపోతుంది, తల్లి యొక్క ఆదరణ కూడా మారిపోతుంది. కానీ ఈ వచనం మనకి పదే పదే జ్ఞాపకం చేసేది దేవుని యొక్క ఆదరణ, ప్రేమ ఎప్పుడు కూడా మారదు అన్న విషయాన్ని. ఈ వచనాన్ని యెషయా గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలీలకు ఎప్పుడు చెప్పబడడం జరిగింది అంటే యెషయా గ్రంథం ఆఖరి అధ్యాయంలో చెప్పబడుతున్న మాట. ఆ కాలంలో ప్రజలు యుద్ధము లేదంటే వారి జీవితాలు బందీలుగా బంధించబడిన సమయం, లేదంటే భయము ఆందోళన వారిని చుట్టుముట్టిన సమయంలో దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నారు. కష్టాలు వచ్చినప్పుడు మనమైతే వెంటనే తొలగిపోవాలనుకుంటాం, కానీ దేవుడు కష్టాల మధ్యన, సమస్యల మధ్యన, భయము మధ్యన తన సన్నిధిని అనుభవించే ఆ కృపను దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. కీర్తనకారుడు అందుకే అంటాడు 46వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా మనకు ఆశ్రయం, మనకు బలం, అందుకే మనం భయపడం. ఈ రోజుల్లో కూడా ప్రపంచము యుద్ధ భయంతో ఉంది. మనసుల్లో ఒక ప్రశ్న, భవిష్యత్తు ఎలా ఉంటుందో, రేపటి దినాన్ని చూడగలుగుతామా అనే భయం. కీర్తనకారుడు అంటాడు 23వ అధ్యాయం 4వ వచనం కీర్తన గ్రంథంలో, గాఢాంధకారంలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే ప్రభు మనకు తోడే అన్నాడు. ఆయన సమాధానం ఎప్పుడు కూడా మనకి కాపుదలతో, భద్రతలో మనల్ని నడిపించే దేవుడు. సంక్షోభ సమయంలో కూడా ధైర్యంతో మనము నిలబడొచ్చు. ప్రభు యొక్క వాగ్దానాన్ని పైన మనం ఆధారపడి ధైర్యంతో మనం నిలబడొచ్చు. ఈ రోజుల్లో చాలామంది భయముతో, ఆందోళనతో ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని యొక్క వాక్యం మీద నమ్మకించండి. చుట్టూ చూస్తున్న పరిస్థితులను చూసి భయపడద్దు. చాలామంది భయంతో, ఆందోళనతో మంచిగా ఉన్న ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. హార్ట్ అటాక్లతో మరి బాధపడుతూ ఉన్న సమయాలు. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదంటే ఒక్కటే, దేవుని యొక్క వాక్యం మీద, దేవుని పైన మీరు ఆధారపడినప్పుడు గొప్ప సమాధానాన్ని దేవుడు మీ హృదయాలలో దేవుడు కుమ్మరింపచేసే దేవుడు ఆయన. ప్రపంచం భయంతో నిండి ఉన్నప్పుడు దేవుని ప్రజలు సమాధానంతో జీవించగలుగుతారు, దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడినప్పుడు. రెండవ మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నది, మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు. యెరూషలేం అనేది దేవుని యొక్క సన్నిధి. దేవుడు తన ప్రజలకు ఇచ్చే సంపూర్ణమైన ఓదార్పు ఎక్కడ కలుగుతుంది? న్యూస్ చూడడం వల్ల రాదు,
లేకపోతే న్యూస్ ఎలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందా అని సోషల్ మీడియా మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అందులో 80% అబద్ధం. కేవలం ఎక్కడో 20-15% జరుగుతున్న విషయాలు మనకు తెలుస్తాయి అంతే. కానీ దాన్ని చూడడం వల్ల, తెలుసుకోవడం వల్ల మనలో భయమే, ఆందోళన నిండుతుంది తప్ప ధైర్యం రాదు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు యెరూషలేములో ఆదరించబడతారు. మీరు ఆదరించబడే స్థలము, ఓదార్పు నందే స్థలము, మీకు ధైర్యం ఇచ్చేది దేవుని యొక్క సన్నిధి మాత్రమే. ప్రకటన గ్రంథం 21:4 వారి యొక్క ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేయను అని వాగ్దానం. నిజమే. భయంకరమైన భయము, కన్నీళ్లు, దుఃఖం, పిల్లలను చూసుకోగలుగుతామా అనే భయాలు, ఆందోళనలో ప్రభు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు మాత్రమే నేను ఆదరించగలడు. ఒక గొప్ప సమాధానం నీ హృదయంలో ఆయన కుమ్మరింపచేసే దేవుడు ఆయన. భయం సమయంలో, ఆందోళన సమయంలో దేవుని యొద్దకు రండి. ఏ విషయం మీద చింతించకండి అని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో దేవుని యొక్క ఆదరణ పొందుకున్న మనం, దేవుని చేత యెరూషలేములో ఆదరించబడుతున్న మనం, ఒకరిని ఒకరు మనం ఆదరించుకోగలగాలి, ధైర్యాన్ని మనం చెప్పుకోగలగాలి. చూడండి, చివరి దినాల్లో నిజంగానే తల్లి ప్రేమ కూడా మారిపోతూ ఉంది కదా. మనకి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అక్రమము భూమి మీద విస్తరించబడట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుందని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా మారిపోతూ ఉన్నాయి. పిల్లల విషయంలో సమయం తీయలేక, లేదంటే సోషల్ మీడియా, నిర్లక్ష్యం, ఇటువంటివి స్వార్థంతో నిండి ఉండడం వలన ప్రేమ చల్లారిపోతూ ఉంది. కానీ ఈ వాక్యం, ఈ వచనం మనకి జ్ఞాపకం చేసేది పరిస్థితులు మారిపోవచ్చు, కాలాలు మారిపోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రం మారదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆందోళనతో, కలవరంతో నిండి ఉన్న పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే దేవుని యొక్క హస్తాలు నిన్ను ఆదరించేవి. దేవుని యొక్క వడిలో నీకు గొప్ప సమాధానం. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. మన దేవుడు ఎక్కడో దూరంగా ఉండి మాట్లాడే దేవుడు కాదు. నీవున్న పరిస్థితిలో, నీ యొక్క భయములో, ఆందోళనలో నీ ప్రక్కనే నీతో ఉండి ఆయన నిన్ను ఆదరిస్తున్న మాట ఇది. ఒక తల్లి నిన్ను ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించగలను. నీ భయం, ఆందోళన ప్రతిదీ కూడా ప్రభువుతో మీరు చెప్పుకోగలుగుతారు. అటువంటి గొప్ప దేవుడు తన యొక్క ఆదరణ మీ పైన కుమ్మరింపచేసి మిమ్మల్ని నడిపించి, కష్టకాలంలో, యుద్ధ సమయంలో మిమ్మల్ని దేవుడు ధైర్యంతో బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం ఏంటి? మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈనాటి వాక్యం ద్వారా ఇదిగో ప్రభా, ఒకని బిడ్డ తల్లి చేత ఎలా ఆదరించబడతారో ఆ రీతిగా నువ్వు మమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. భయము, ఆందోళన, మరణ వార్తలు, ఆ శబ్దాలు ప్రభా, సైరన్ వింటున్నప్పుడు గుండెలు కరిగిపోతూ ఉన్నాయి ప్రభా. ఇదిగో నీ బిడ్డల్ని ఇటువంటి స్థితిగతుల్లో నువ్వు ఆదరించగలిగిన దేవుడు, గొప్ప సమాధానం నీ బిడ్డల హృదయాల్లో నువ్వు కుమ్మరింపచేసే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. కాలాలు మారిపోవచ్చు, ప్రేమలు మారిపోవచ్చు, చల్లారిపోవచ్చు, అయినా కానీ మా పట్ల నీకున్న ప్రేమ నిశ్చలముగా ఉండేది తండ్రి. నీకు స్తోత్రాలు. నేను నీ నమ్మకమైన హస్తాలకు ఇదిగో ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు అప్పగిస్తున్నాం. నిశ్చయముగా ప్రభు వారి జీవితాల్లో నీ యొక్క ఆదరణ వారు అనుభవించడానికి సహాయం చేయి. నీ యొక్క చేతుల స్పర్శ ప్రభావం ఉన్న గొప్ప ధైర్యం మీరు వారికి దయచేయండి. ఇదిగో యుద్ధంలో కలవరంతో ఉన్నారు ప్రభా, ఆందోళనతో ఉన్నారయ్యా, సహాయం చే, అద్భుతం జరిగించమని మీ కృపా హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటున్నాం. ప్రపంచ పరిస్థితుల్లో ప్రభా మీరు సమాధానం దయచేయండి. దేశాల మధ్యన సమాధానం, నెమ్మదిని దయచేసి ఈ యుద్ధ వాతావరణం నుంచి దేశాలను మీరు తప్పించి రక్షించమని అడుగుతూ మీ కృపా హస్తాలకు మా కుటుంబాలను ప్రభా అప్పగిస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను అప్పగిస్తున్నాం. నేను మంచి జ్ఞానంతో వారిని నింపండి, సహాయం చేయండి. కుటుంబాల చుట్టూ కూడా నీ కంచివేయండి. ఈ గల్ఫ్ ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరిపైన కూడా నీ హస్తం ఉంచండి. ఎవరికి ఎటువంటి కీడు, అపాయము కలగకుండా మీరు కాపాడి నడిపించమని, ప్రత్యేకంగా ఇజ్రాయెల్లో ప్రభు ఉన్న మా తెలుగు వారు అందరిపైన కూడా నీ హస్తం ఉంచండి. నీ కాపుదల భద్రతని దయచేయండి. ఇజ్రాయెల్ని కాపాడువాడు, కునికుడు నిద్రపోడని వాగ్దానం చేస్తున్న దేవుడు, నీ బిడ్డలకి మీరే తోడేని నడిపించి బలపరచమని మీ కృపా హస్తాలకు ప్రభు ఇదిగో వాక్యం ప్రతి ఒక్కొక్కరిని మరొకసారి అప్పగిస్తున్నాం. మీరు ఈ రోజున ప్రభు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడేనని, బయటికి వెళ్తుండగా వస్తుండగా నీ కాపుదల భద్రత దయచేసి ప్రతి కీడి నుండి కూడా నీ బిడ్డలను తప్పించమని, ఈ సమయంలో నా ఆరోగ్యంతో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరు బలపరచండి. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం, విడుదల నీ బిడ్డలకి దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.